కొద్దిసేపటి క్రితమే మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు ఎందుకు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన రావాల్సి ఉన్నదో క్లియర్ గా చెప్పిండు. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ లాంగ్వేజ్ మాట్లాడితే ఒక గిట్లుంటది. మన తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడితే మన భాషలో అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తాం మీ అందరికీ. ఈ పార్లమెంట్ ఎన్నిక కేవలం ఏదో ఇట్లా ఓటేసి వెళ్ళిపోయేటువంటి ఎన్నిక కాదు. రద్దు చేయాలనుకుంటున్నటువంటి నరేంద్ర మోడీకి ఓవైపు ఉంటే ఈ రాజ్యాంగాన్ని రక్షించి 50% రిజర్వేషన్ బీసీలకు కూడా అమలు చేయాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మరోవైపు ఉంది. నరేంద్ర మోడీ గారు 400 సీట్లు ఎందుకు అడుగుతా ఉన్నాడు? మన హక్కులను కాల రాస్తుంది కదా. మనకు జీవించే హక్కు కూడా ఉండదు. రేపు పొద్దుగాల మన విధులుండయి, మన భారత రాజ్యాంగం ఉండదు. మళ్ళా పాతకాలం నాటికి చెప్పులు సంకర పెట్టుకొని పోయే కాలం తీసుకొస్తా అని చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. సోదరులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నా. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? ఈ దేశానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు ఏం చేశారో 2 విషయాలు చెప్తా. ఇందిరాగాంధీ గారు మొత్తం ఒళ్ళంతా జల్లెడలా తూట్లుబడి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి బిడ్డ ఇందిరాగాంధీ గారు. సోనియా గాంధీ గారు తన చిన్న చిన్న పిల్లలు వేసుకొని భర్తను కోల్పోయి తునాతునకలైపోయినటువంటి ఆ శరీరం ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఉందో ఆ పార్థివ దేహాన్ని చూసి కంటతడి పెట్టి ఆ బిడ్డలను కూడా ఇలా దేశం కోసం అప్పగించినటువంటి మహాతల్లి ఆ సోనియా గాంధీ. వీళ్ళ త్యాగం ఇట్లా ఉంటే నరేంద్ర మోడీ గారి త్యాగం గురించి 2 మాటలు చెప్తా సోదరులారా. పెద్ద నోట్లు రద్దని చెప్పినప్పుడు పాత 1000 రూపాయల కాగితం 500 రూపాయల కాగితం రద్దని చెప్పిండు. ఎందుకు రద్దు చేస్తున్నావే నరేంద్ర మోడీ గారు అంటే, బాగా నల్లధనం అంటే పైసలు ఇళ్లలో దాచిపెట్టుకుర్రు, ఆ పైసలు రద్దు అయితే ఇన్నున్న పైసలు తీసుకొస్తారని చెప్పిండు. 1000 కోట్లు 1,00,000 కోట్ల రూపాయలు నల్లధనం పోగైంది. ఆ నల్లధనం అంతా బయటికి తెచ్చి ఈ నగరకాలు ఉన్నటువంటి ఆడబిడ్డల ఖాతాలలో 15 లక్షలు వేసుకుంటా పోతా అని చెప్పిండు నరేంద్ర మోడీ. అంటే ఆ 15 లక్షలు ఏకాన పైస వల్లే 15 లక్షలు పోగా నల్లధనం రాలే. ఏమైంది మీదికెళ్ళంటే ఈ కొత్త నోట్లు ముద్రణ చేసేందుకు 12,700 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఉంటా. ఏమైంది సోదరులారా? నల్లధనం రాకపోయే ఉన్నధనం మీకే. ఇది నరేంద్ర మోడీ గారి విజన్. ఏడాదికి 2 కోట్ల మందికి నౌకర్లు ఇస్తా అని చెప్పిండు. నౌకర్లు ఎటుపోయినాయో ఏమైందో తెలియదు. భారతదేశం ఏడుకోబోతుందని చెప్తా ఉన్నాడు. మొత్తం ప్రపంచంలోనే ఆకలితోని అలమటిస్తున్నటువంటి దేశాలల్లో మన దేశమే ముంగడిపోయింది అన్ని దేశాల కంటే. తిండి దొరకని పేదోళ్ళు ఎక్కువైపోయారు. ఇదేనా దేశం? ఇదేనా పోయే పద్ధతి? అమ్మా, కరువు పని ఎవరు తీసుకొచ్చారు తల్లి? కరువు పని తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందమ్మా. మా చావల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇగో ఒక్క నిమిషం నాన్న. కరువు పని ఎవరు తీసుకొచ్చారన్నా? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కరువు పని. ఇలా కరువు పనికి ఎంత ఇస్తున్నారు? 150 ఇస్తున్నారు కదా. రేపు పొద్దుగాల మీ బిడ్డ చావల కిరణ్ కుమార్ రెడ్డి కలిసిన తర్వాత కరువు పనికి 400 రూపాయలు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. 400 రూపాయలు. అలాగే సోదరులారా, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తా ఉన్నారు. సోదరులారా, ఇంకంతేకాదు అనేకమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు తీసుకురాబోతా ఉంది. అలాగే నేను కూడా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పెద్దలందరి ఆశీర్వాదంతో ఆ తల్లి సోనియా గాంధీ దీవెనార్తితోని ఎమ్మెల్సీగా పోటీ చేస్తా ఉన్న సోదరులారా, రాబోయేటువంటి 13 తారీఖు నాడు చేతి గుర్తు మీద చావల కిరణ్ అన్న చేతి గుర్తు మీద ఓటేసి, అలాగే ఇదే నెల 27 తారీఖు నాడు పట్టభద్రులందరూ తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
రద్దు చేయాలనుకుంటున్నటువంటి నరేంద్ర మోడీకి ఓవైపు ఉంటే ఈ రాజ్యాంగాన్ని రక్షించి 50% రిజర్వేషన్ బీసీలకు కూడా అమలు చేయాలని చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మరోవైపు ఉంది. నరేంద్ర మోడీ గారు 400 సీట్లు ఎందుకు అడుగుతా ఉన్నాడు? మన హక్కులను కాలరాస్తుంది కదా, మనకు జీవించే హక్కు కూడా ఉండదు. రేపు పొద్దుగాల మన విధులుంటాయి, మన భారత రాజ్యాంగం ఉండదు. మళ్ళా పాతకాలం నాటికి చెప్పులు సంఖ్యలో పెట్టుకొని పోయే కాలం తీసుకొస్తా అని చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. సోదరులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? ఈ దేశానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు ఏం చేశారో 2 విషయాలు చెప్తా. ఇందిరాగాంధీ గారు మొత్తం ఒళ్ళంతా జల్లెడలా తూట్లు పడి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి బిడ్డ ఇందిరాగాంధీ గారు. సోనియా గాంధీ గారు తన చిన్న చిన్న పిల్లలు వేసుకొని భర్తను కోల్పోయి తునాతునకలైపోయినటువంటి ఆ శరీరం ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఉందో ఆ పార్థివ దేహాన్ని చూసి కంటతడి పెట్టి ఆ బిడ్డలను కూడా ఇవాళ దేశం కోసం అప్పగించినటువంటి మహాతల్లి ఆ సోనియా గాంధీ. వీళ్ళ త్యాగం ఇట్లా ఉంటే నరేంద్ర మోడీ గారి త్యాగం గురించి 2 మాటలు చెప్తా సోదరులారా. పెద్ద నోట్లు రద్దని చెప్పినప్పుడు పాత 1000 రూపాయల కాగితం 500 రూపాయల కాగితం రద్దని చెప్పిండు. ఎందుకు రద్దు చేస్తున్నావా నరేంద్ర మోడీ గారు అంటే, బాగా నల్లధనం అంటే పైసలు ఇళ్ళలో దాచిపెట్టుకుర్రు, ఆ పైసలు రద్దు అయితే ఇన్నున్న పైసలు తీసుకొస్తారని చెప్పిండు. 1000 కోట్లు 1,00,000 కోట్ల రూపాయలు నల్లధనం పోగైంది. ఆ నల్లధనం అంతా బయటికి తెచ్చి ఈ నగరకాలుగా ఉన్నటువంటి ఆడబిడ్డల ఖాతాలలో 15 లక్షలు వేసుకుంటా పోతా అని చెప్పిండు నరేంద్ర మోడీ. అంటే ఆ 15 లక్షలు ఏకాన పైస వల్లే 15 లక్షలు పోగా నల్లధనం రాలే. ఏమైంది మీదికెళ్ళంటే ఈ కొత్త నోట్లు ముద్రణ చేసేందుకు 12,700 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఉంటా. ఏమైంది సోదరులారా? నల్లధనం రాకపోయి ఉన్నధనం మీకే. ఇది నరేంద్ర మోడీ గారి విజన్. ఏడాదికి 2 కోట్ల మందికి నౌకర్లు ఇస్తా అని చెప్పిండు. నౌకర్లు ఎటుపోయినాయో ఏమైందో తెలియదు. భారతదేశం ఏడుకోబోతుందని చెప్తా ఉన్నాడు. మొత్తం ప్రపంచంలోనే ఆకలితోని అలమటిస్తున్నటువంటి దేశాలల్లో మన దేశమే ముంగడిపోయింది అన్ని దేశాల కంటే. తిండి దొరకని పేదలు ఎక్కువైపోయారు. ఇదేనా దేశం? ఇదేనా పోయే పద్ధతి? అమ్మా, కరువు పని ఎవరు తీసుకొచ్చారు తల్లి? కరువు పని తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందమ్మా. మా చావల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇగో ఒక్క నిమిషం నాన్న, కరువు పని ఎవరు తీసుకొచ్చారన్నా? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కరువు పని. ఇలా కరువు పనికి ఎంత ఇస్తున్నారు? 350 ఇస్తున్నారు కదా. రేపు పొద్దుగాల మీ బిడ్డ చావల కిరణ్ కుమార్ రెడ్డి కలిసిన తర్వాత కరువు పనికి 400 రూపాయలు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. 400 రూపాయలు. అలాగే సోదరులారా, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తా ఉన్నారు. సోదరులారా, ఇంకంతేకాదు అనేకమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు తీసుకురాబోతా ఉంది. అలాగే నేను కూడా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పెద్దలందరి ఆశీర్వాదంతో ఆ తల్లి సోనియా గాంధీ దీవెనతోని ఎమ్మెల్సీగా పోటీ చేస్తా ఉన్న సోదరులారా, రాబోయేటువంటి 13 తారీఖు నాడు చేతి గుర్తు మీద చావల కిరణ్ అన్న చేతి గుర్తు మీద ఓటేసి, అలాగే ఇదే నెల 27 తారీఖు నాడు పట్టభద్రులందరూ తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలని కోరుతా ఉన్నా.